తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి కొద్ది రోజులుగా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా సీఎం రేవంత్ సచివాలయానికి దూరంగా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. సచివాలయం నుండి కాకుండా ముఖ్యమైన రివ్యూలు పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుండి చేయడం ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తి రేపుతుంది. దీనికి ప్రధాన కారణం సచివాలయంలో వాస్తు మార్పులేనా? అందుకేనా సీఎం మరొక ఆల్టర్నేటివ్ ని ఆలోచించారా? అవునా అంటే తాజా ఉదాహరణలు అవునని అనిపిస్తుంది. అసలు తెలంగాణ సచివాలయంలో ఏం జరుగుతుంది? వారం రోజుల క్రితమే తెలంగాణ సచివాలయంలో మార్పులు చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగానే సీఎం కాన్వాయ్ ఎంట్రీ ప్రధాన ద్వారాన్ని మార్చబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇకపై సచివాలయం వెస్ట్ గేట్ నుంచి కాన్వాయ్ కు ఎంట్రీ ఉండనుందట. ఈస్ట్ గేట్ నుంచి సీఎం కాన్వాయ్ బయటికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే ఐఏఎస్, ఐపీఎస్ ఇతర అధికారులు మాత్రం ఈస్ట్ గేట్ నుంచి ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. దీనిలో భాగంగానే సచివాలయ సింహద్వారమైన ముందు గేట్ను మూసివేశారు అధికారులు. రేవంత్ సీఎం అయ్యాక తనదైన శైలిలో మార్పులు చేర్పులకు శ్రీకారం చుడుతున్నారు. తొలుత పీసీసీ అధ్యక్ష పదవి వచ్చాక వాస్తుకు తగినట్లుగా గాంధీ భవన్లో మార్పులు చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఈ వార్త బయటికి వచ్చినప్పటి నుండి పలు సంఘటనలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. సీఎం గత కొద్ది రోజులుగా ముఖ్యమైన సమీక్షలు బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుండి నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే గత కొద్ది రోజులుగా ముఖ్యమైన మీటింగ్లు మినహా సమీక్ష సమావేశాలు సీఎం నివాసం నుండి లేదా ఐసీసీసీ నుండి చేస్తున్నారు. ఇక ఈ రోజు సైతం సీఎం మంత్రులు హాజరైన 2 రివ్యూలను ఐసీసీ నుండే చేశారు. ఇక మామూలుగా డిజాస్టర్ మేనేజ్మెంట్, వర్షాలు, వరదలపై సమీక్ష అంటే ఐసీసీ అంటే ఓకే, కానీ ఇప్పుడు వ్యవసాయ శాఖ, సహకార శాఖ రివ్యూ కూడా అక్కడి నుండే నిర్వహించడంతో కొన్ని వాదనలకు బలం చేకూరుతున్నాయి. ఇక బయట మార్పుల లాగానే సచివాలయం లోపల కూడా కొన్ని మార్పులు జరుగుతున్నట్లు సమాచారం. నిజానికి సచివాలయం చాలా ఇరుగ్గా, ఇబ్బందికరంగా ఉంది అని మొదటి నుండి మంత్రులు, అధికారులకు ఒపీనియన్ ఉంది. దీంతో ఇప్పుడు దానికి తోడు రివ్యూ చేయాలంటే ఇక్కడ అనుకూలంగా లేదు అనే ప్రచారం కూడా జరుగుతుంది. దీంతో పాటుగా సీఎం ఛాంబర్లో పలు మార్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాడిన ఛాంబర్లనే ప్రస్తుత ముఖ్యమంత్రి, మంత్రులు వాడుతున్నారు. దీంతో వాటిలో ఉన్న ఇబ్బందులు, వాస్తు విషయంలో కూడా కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఒక రివ్యూ జరిగిన తర్వాత ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి రవీంద్ర భారతి వరకు వచ్చిన సీఎం సచివాలయానికి కాకుండా మళ్లీ తిరిగి ఐసీసీకి వెళ్లి అక్కడే వ్యవసాయంపై రివ్యూ నిర్వహించారు. దీంతో ఈ వాదనకు బలం చేకూరుతుంది. మొత్తానికి సీఎం సచివాలయం కాకుండా ఇతర ప్లేసెస్ లో రివ్యూ నిర్వహించడం ఇప్పుడు కొత్త ప్రచారాలకు తెరతీస్తున్నట్లయింది. దీనిపై సీఎంఓ ఎలా స్పందించి ఏం సమాధానం చెప్తుందో చూడాలి.